గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మెట్రో విస్తరణ 70 కిలోమీటర్లు కొత్త రూట్ మ్యాప్తో ప్రభుత్వానికి నివేదిక. మణిపూర్లో ఆర్టికల్ 355 ప్రతిపక్ష నేతల భేటీలో ఆ రాష్ట్ర సీఎం వెల్లడి. రహస్యంగా అధికారం చేతిలోకి తీసుకున్న కేంద్రం, తప్పుబట్టిన విపక్షాలు. సాకారమయ్యాడు సాకేత రాముడు. అయోధ్యలో అంగరంగ వైభవంగా బలరాముడి ప్రాణప్రతిష్ఠ. జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని. విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు. నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోదీ. నిర్మాణ కార్మికులపై పూలు జల్లి అభినందన. ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణ కలకల. పులకించిన ప్రజానీకం. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కోస్గి పాలిటెక్నిక్ను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు. 3 కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలు 2024-25 నుంచే తరగతులు ప్రారంభం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. ఆయనతో పాటు మరో 2 పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ. గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు. ఇప్పుడు సాక్షి. మన రాముడొచ్చాడు. అయోధ్యలో కొలువైన బాలరాముడు. అయోధ్యలో ప్రధాని మోదీ పారవశ్యం. రాముడు ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం. వచ్చే 1000 ఏళ్ల భారతదేశ నిర్మాణంపై దృష్టి. రామ్లలా ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాన పిలుపు. అయోధ్య పురవీధుల నిండా ప్రతిధ్వనించిన మంగళధ్వని. హావుతులను ఆకట్టుకున్న నృత్య సంగీత ప్రదర్శనలు. రామభక్తి పారవశ్యంలో ఓలలాడిన భారతావని. ప్రపంచ నలుమూలల్లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలు. ప్రపంచంలోని అదృష్టవంతుణ్ణి శిల్పి అరుణ్ యోగిరాజ్. నగరానికి నీటి ముప్పు. నాగార్జున సాగర్ జలాశయంలో తగ్గుతున్న నిల్వలు. ప్రస్తుతం 520 అడుగుల చేరిన నీటి మట్టం. మరో 10 అడుగులు తగ్గితే ఆందోళనకరమే. తాజా వివాదంతో అత్యవసర ఎత్తిపోతలకు కష్టమే. మెట్రో ఫేజ్ 2 రూట్ మ్యాప్ ఖరారు. 2వ దశలో 70 కిలోమీటర్ల మేర కొత్త మార్గం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి. సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక. సభ్యులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొలిక్కి. త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయంటున్న ప్రభుత్వ వర్గాలు. కమిషన్ ఏర్పాటైతే పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన ప్రక్రియలు వేగవంతం. శ్రీశైలం సాగర్ను అప్పగించేది లేదు. ఆ ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయనున్న రాష్ట్రం. నెల రోజుల్లో అప్పగించాలని ఇటీవల కేంద్రం గడువు. వారంలో విధి విధానాల ఖరారుకు సూచన. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ తెలంగాణ లేఖ. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. జోడో యాత్రకు బ్రేకులు. అసోంలో బతద్రవ సత్ర ఆలయ దర్శనానికి రాహుల్కు అనుమతి నిరాకరణ. వెళ్లకుండా అడ్డుకున్న యంత్రాంగం. పాదయాత్ర సమావేశానికి ఆటంకం. పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా. ఆలయానికి ఎవరెవరు వెళ్లాలో మోదీ నిర్ణయిస్తున్నారంటూ ధ్వజం. మేడిగడ్డ మేడిపండే. బ్యారేజీకి 3625 కోట్లు అవినీతితో 3200 కోట్లు వృధా. 32 మంది అధికారులకు పాత్ర. బ్యారేజీ నిండా సమస్యలే. రిపేర్ చేసినా నిరుపయోగమే. విజిలెన్స్ ప్రాథమిక అంచనా. త్వరలోనే మధ్యంతర నివేదిక. మరమ్మతులకు 500 కోట్లకు పైనే అంచనా వేసిన నిర్మాణ సంస్థ. మెట్రో 2వ దశకు ఓకే. విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం 70 కిలోమీటర్ల మార్గం నిర్మించేలా ప్రణాళికలు. 29 కిలోమీటర్లతో నాగోల్ ఎయిర్పోర్ట్ కారిడార్. మైలార్దేవరపల్లి నుంచి ప్రతిపాదిత హైకోర్టు వరకు, రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు, మియాపూర్ నుంచి పటంచెరు వరకు పొడిగింపు. పాతబస్తీ మార్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక. మరో 3 నెలల్లో డిపిఆర్లు. ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ. మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం. విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టిన సీఎం. చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు. సభ్యుల పదవులకు 320 దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ. రామయ్య వచ్చాడయ్యా. 5 శతాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు. అయోధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం. సాకేతపురిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. కళ్ళకు కట్టిన వస్త్రం తీసి కాటుక దిద్ది అద్దం చూపి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చారిత్రాత్మక మహోత్సవం. తొలి హారతి ఇచ్చిన దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ. అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు. గర్భగుడిలో యోగి, ఆనంది, మోహన్ భాగవత్ కూడా. తర్వాత శివుడికి అభిషేకం, జటాయు విగ్రహావిష్కరణ. అయోధ్యలో ఇక కర్ఫ్యూలు ఉండవు. కాల్పుల మోతలు వినిపించవు. అంతా రామోత్సవమే. యోగి. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద లడ్డూల పంపిణీ. మార్చి 25 నుంచి అమెరికా, కెనడాల్లో విహెచ్పి రథయాత్ర. అయోధ్యలో రామోత్సవంలో బాబు, పవన్, చిరంజీవి వారిని పలకరించిన ప్రధాని. నేటి నుంచి అందరికీ దర్శనం. ఉదయం 7 గంటల నుండి 11:30, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల దాకా. ఇప్పుడు వెలుగు. భవ్య మందిరంలో దివ్య రూపం. అయోధ్యలో కొలువుదీరిన రామయ్య. అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ. ప్రధాని మోదీ చేతుల మీదుగా క్రతువు నిర్వహించిన వేద పండితులు. వేలాది మంది ప్రముఖులు, సాధువులు, లీడర్లు హాజరు. రామనామంతో మారుమోగిన అయోధ్య. దేశ విదేశాల్లోనూ ప్రత్యేక పూజలు. రాత్రి దేశవ్యాప్తంగా రామజ్యోతి వెలిగించి దీపావళి చేసుకున్న భక్తులు.
నేటి నుంచి భక్తులకు బాలరాముడి దర్శనం. కొమ్రెల్లి మల్లన్నకు పెద్దపట్నం పసుపుమయమైన ఆలయ పరిసరాలు, 5 క్వింటాల సమిధులతో అగ్నిగుండాలు, 11 పిల్లలను పూర్తిగా తొలగించాల్సిందే. మేడిగడ్డ బ్యారేజీలో అనేక లోపాలు, డిజైన్ నిర్వహణలో నిర్లక్ష్యం గుర్తింపు, సర్కార్కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక అందజేత. నేనేం నేరం చేశాను? నాకొక్కడికే శాంతి భద్రతలు అడ్డొస్తాయా? అస్సాంలో ఆలయానికి వెళ్ళనీయకపోవడంపై రాహుల్ గాంధీ మండిపాటు, మద్దతుదారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన. రాహుల్కు ఆదరణ వస్తుందనే బీజేపీ దాడులు, న్యాయయాత్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రి శ్రీధర్ బాబు. రాహుల్కు అస్సాం ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. హైదరాబాద్లో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ. జగమంత రామమయం. విదేశాల్లో అయోధ్య సంబురాలు. అమెరికాలోని టైమ్స్ స్క్వేర్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లైవ్. మెక్సికోలో తొలి రామాలయం ప్రారంభం. మారిషస్లో ఉద్యోగులకు సెలవు. అయోధ్య రాముడి ఆభరణాలు. 1.7 కిలోల బంగారు కిరీటం, అందులో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల బాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు, 1/2 కిలో గోల్డ్తో హోలో, 500 గ్రాముల బరువున్న గుండ్రని నెక్లెస్, 750 గ్రాముల బంగారు నడుము పట్టి, 4 క్యారెట్ల వజ్రాలతో కుడి చేతి వేలుకు ఉంగరం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కింగ్ కర్తవ్యం. కేఆర్ఎంబీపై ఏం చేద్దాం? సర్కారు మల్లగుల్లాలు. ప్రాజెక్టుల అప్పగింతపై అధికారులతో తర్జన భర్జన. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం. అయోధ్యలో రామోత్సవం. కోవెలలో కొలువైన బాలరాముడు. అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ. అభిజిత్ లగ్నంలో మహాక్రతువు. ప్రధాని మోదీ తొలి హారతి. 7,000 మందికి పైగా ప్రముఖుల హాజరు. హెలికాప్టర్లతో పూల వర్షం. వెలిగిన రామజ్యోతి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. నేటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం. హామీలు అమలయ్యేదాకా వదలం. అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్. ఇచ్చిన హామీలను ఎగవేసే యత్నం. కేటీఆర్. కాంగ్రెస్కు ఇప్పటికే పలు వర్గాలు దూరం. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. మాట్లాడక ముందే కాంగ్రెస్ ఉలికిపాటు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు. సోషల్ మీడియాను బలంగా వాడుకోలేదు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ సమీక్షలు. కేటీఆర్. ఫిబ్రవరి చివరిలో రేషన్ దరఖాస్తులు. అప్లికేషన్ స్వీకరణకు సివిల్ సప్లై కసరత్తు. అభయ హస్తంతో సంబంధం లేకుండానే మళ్లీ మీ సేవల వద్ద క్యూ కట్టాల్సిందే. గుండెపోటుతో 5 ఏళ్ల బాలిక మృతి. యూపీలో ఘటన. మరఠ్వాడాలో మృత్యుఘోష. నిరుడు 1,088 మంది. రైతుల బలవన్మరణం. డివిజనల్ కమిషనర్ ఆఫీస్ నివేదికలో వెల్లడి. మెట్రో 2వ దశకు గ్రీన్ సిగ్నల్. గత ప్రతిపాదన కంటే 6 కిలోమీటర్లు తగ్గిన దూరం. 7 కారిడార్లలో 70 కిలోమీటర్ల అలైన్మెంట్ రూపకల్పన. హెచ్ఎంఆర్డీఎల్ ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం. చంద్రాయన్గుట్ట మైలార్ దేవరపల్లి ఇంటర్చేంజ్లు. నాగోల్ నుంచి ఎయిర్పోర్టుకు వాయిలెట్ లైన్. కారిడార్ 3తో లింకుతో అతిపెద్ద మెట్రో లైన్గా గుర్తింపు. కోర్ కొలువులకు డోకా లేదు. ఇంజనీరింగ్ కోర్ కోర్సులు భవిష్యత్తుకు అవసరం. వేతన వ్యత్యాసం వల్లే సిఎస్ఈకి భారీ డిమాండ్. తల్లిదండ్రులే పిల్లలను ఆ కోర్సులోకి నెడుతున్నారు. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఐఐటి తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ. ఎమ్మెల్సీగా బల్మూరి మహేష్. ధ్రువపత్రాలు అందించిన రిటర్నింగ్ అధికారి. మారేది పేరే, పోర్టల్ కాదు. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామన్న కాంగ్రెస్ నేతలు. అసాధ్యమని తేలడంతో పేరు మార్పుతో సరిపెట్టే యోచన. భూమాతగా పేరు మార్పునకు సర్కారు కసరత్తు.